నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం. రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయని ప్రతిపక్షాల విమర్శలు. పంటలకు కనీస మద్దతు ధరను కొనసాగిస్తామని ప్రధాని హామీ. బిల్లుల ఆమోదం రైతుకు శుభసూచకమని వెల్లడి. రాజ్యసభలో ప్రతిపక్షాల తీరును ఖండించిన రక్షణ మంత్రి. రైతులను తప్పుదోవ పట్టించే వైఖరిని విడనాడాలని హితవు. రాష్ట్రంలో వర్షాలు వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష. అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులకు ఆదేశం. విద్యార్థులు లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి స్కూళ్లు కాలేజీలు ప్రారంభం. ఆన్లైన్ పాఠాల్లో విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేయనున్న టీచర్లు. రైతును రాజు చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాల నిరసనలు నినాదాల మధ్య మూజువాణి ఓటుతో పెద్దల సభ ఈ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించడం పట్ల బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేయగా, ప్రతిపక్షాలు మాత్రం హడావుడిగా బిల్లులను ప్రవేశపెట్టారని విమర్శించాయి. వ్యవసాయ రంగంలో సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మర్ సర్వీస్ బిల్లులు రాజ్యసభ ఆమోదం కూడా పొందాయి. మూజువాణి ఓటుతో ఈ బిల్లులు ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ ప్రకటించారు. కాంగ్రెస్, తెరాస, శిరోమణి అకాలీదళ్ సహా 14 పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకించినప్పటికీ బిల్లులకు ఆమోదం లభించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాజ్యసభలో బిల్లులను ప్రవేశపెడుతూ రైతుల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు ఈ 2 బిల్లులు దోహదపడతాయని చెప్పారు. రైతులు తమ ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లో స్వేచ్ఛగా విక్రయించుకునేందుకు వీలు కలుగుతుందని అన్నారు. और मैं समझता हूं कि यह वैकल्पिक व्यवस्था इन विधेयकों के माध्यम से हो रही है. इससे बाजार में प्रतिस्पर्धा बढ़ेगी, किसान को उसके उत्पादन का उचित मूल्य मिलेगा. ये विधेयक कृषि के क्षेत्र में जो फसल बेची जाएगी उसका 3 दिन में किसान को भुगतान हो, यह भी प्रावधान करते हैं. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతునిచ్చింది. వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో చర్చ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, గతంలో దళారీల దయాదాక్షిణ్యాలపై రైతులు బతికారని, ఈ బిల్లుల ద్వారా గిట్టుబాటు ధర దక్కుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ ఎంపీలు వ్యతిరేకించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత ఎంపీ కేశవరావు మాట్లాడుతూ, వ్యవసాయ బిల్లులతో రైతులకు తీరని నష్టం జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. వ్యవసాయ రంగంలోనూ కార్పొరేట్లను పెంచి పోషించేలా మార్కెటింగ్ ఏజెంట్లకు సైతం నష్టం కలిగించేలా ఈ కొత్త చట్టం ఉందని అన్నారు. You are saying the freedom to sell is given to the farmer. The freedom to sell is given. Freedom to fix the price, as Alangovan said, is not given to us. Please understand the conditions, the realities of the farmer in this country. For centuries, he has been still saying, Sir, Sarkar, Dora and what not. And you think that he will go and sit in equal terms and have a same level of playing as far as the corporators are concerned when they are fixing up? This is only because I want to tell you. As far as Yadavji says, new age aggregated bill. If this is the new age, we are against this new age at all. వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. పోడియం వద్దకు దూసుకువచ్చి వ్యవసాయ బిల్లుల ప్రతులను చించేసి డిప్యూటీ చైర్మన్ పైకి విసిరారు. తృణమూల్ ఎంపీ డెరిక్ ఓబ్రియన్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. కొత్త చట్టం వల్ల రైతులకు జరిగే ప్రయోజనాలేమిటో చెప్పాలని మాజీ ప్రధాని దేవెగౌడ కోరారు. బిల్లులను ఆగమేఘాల మీద ఎందుకు ప్రవేశపెడుతున్నారని ప్రశ్నించారు. కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకే ఈ బిల్లులు తీసుకొచ్చారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కనీసం మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం జరిపే పంట సేకరణ విధానానికి దీంతో ముగింపు పడుతుందని ఆరోపించాయి. వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకంగా ఉన్నాయని సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ అన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
దేశంలో రైతుల సంక్షేమానికి ఉద్దేశించిన 2 వ్యవసాయ బిల్లులు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందటాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ బిల్లులు ఆమోదం పొందటం చారిత్రకమని అభివర్ణించారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, ప్రకాష్ జవడేకర్ తదితరులు కూడా బిల్లుల ఆమోదంపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 2 కీలక బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందాయి. రైతులు పంట ఉత్పత్తులను ఎక్కడైనా ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా విక్రయించుకునేందుకు, అలాగే గిట్టుబాటు ధరకు తమ పంటలను అమ్ముకునేందుకు వ్యవసాయ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఈ 2 బిల్లులు వీలు కల్పిస్తాయి. లోక్సభ గత వారం వీటిని ఆమోదించగా పెద్దల సభ మూజువాని ఓటుతో ఆమోదించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ట్విట్టర్ వేదికగా బిల్లుల ఆమోదంపై స్పందించారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు, కోట్లాది మంది రైతులకు సాధికారత కల్పించేందుకు ఇవి తోడ్పడతాయని అన్నారు. అనాదిగా మధ్యవర్తుల ద్వారా మోసపోతున్న రైతులకు విముక్తి కల్పించేందుకు, వారి ఆదాయం రెట్టింపు చేసేందుకు కూడా వీలు కల్పిస్తాయన్నారు. ఈ బిల్లుల ఆమోదంతో రైతులకు అధునాతన సాంకేతికత అందుబాటులో ఉంటుందని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరల విధానం, వారి నుండి ప్రభుత్వం పంటల కొనుగోళ్లు ఎప్పటిలానే కొనసాగుతాయని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో రైతన్నలకు అన్ని విధాలా సహకారం అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఉభయ సభలు వ్యవసాయ బిల్లులను ఆమోదించడంపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ హర్షం వ్యక్తం చేస్తూ రైతులు అధిక ధరలకు తమ పంటలను అమ్ముకునేందుకు ఈ బిల్లులు తోడ్పడతాయన్నారు. కాంట్రాక్టు వ్యవసాయం ద్వారా రైతులు అదనంగా ఆదాయం పొందేందుకు ఇవి సహకరిస్తాయని ట్విట్టర్ వేదికగా జవడేకర్ తెలిపారు. వ్యవసాయ బిల్లులు రైతులకు ప్రయోజనం కలిగిస్తాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ మధ్యవర్తులను తొలగించి తమ పంటలను విక్రయించుకునేందుకు రైతులకు స్వేచ్ఛ లభిస్తుందని అన్నారు. ఉభయ సభలు బిల్లులను ఆమోదించే సమయంలో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు దురదృష్టకరంగా ఉందని, ప్రజాస్వామ్య ప్రక్రియను వారు అవమానించారని నడ్డా వ్యాఖ్యానించారు. किसानों के साथ अन्याय हो रहा था, शोषण हो रहा था, उनको आज़ादी दिलाने का नरेंद्र मोदी की सरकार ने उनके नेतृत्व में किया है। हम सब जानते हैं कि किसान को अपना उत्पाद मंडी में ही बेचना पड़ता था और कोई उसके पास साधन नहीं था। हम यह भी जानते हैं कि 1955 का बना हुआ एसेंशियल कमोडिटीज एक्ट, उसके तहत भी व्यक्ति को डीरेगुलेट करने की कोशिश की गई ताकि उसका उत्पाद सही दाम पर मिल सके और वह अपना उत्पाद बेच सके। उसके लिए डीरेगुलेट किया गया था कि आज जब किसानों को हम लोग आज़ादी दे रहे थे उसमें उनको शामिल होना चाहिए था। शामिल होने के बजाय उन्होंने बिल पास करने को रोकने का हर प्रयास किया और इतना ही नहीं, प्रजातांत्रिक व्यवस्था को भी डिस्टर्ब करने का प्रयास किया, जिसकी भारतीय जनता पार्टी निंदा करती है। मुझे खुशी है कि नरेंद्र तोमर जी के नेतृत्व में हमारे कृषि मंत्री जी ने आज बिल रखा और उसको भारतीय जनता पार्टी के सभी सांसदों ने सहमति दी और वो पारित भी हुआ। मैं किसानों को बधाई देता हूं और मोदी जी को धन्यवाद देता हूं। రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ బిల్లుల ఆమోదంతో ఆత్మనిర్భర్ భారత్లో భాగమైన వ్యవసాయానికి గట్టి పునాది పడిందని అన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంలో రాజ్యసభలో ప్రభుత్వం ప్రతిపక్షాల అభ్యంతరాలను ఖాతరు చేయలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. నరేంద్ర మోదీ సర్కారు నియంతృత్వ విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం పట్టుబట్టి వ్యవసాయ బిల్లులను ఆమోదించుకున్న విధానం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందన్నారు. మట్టి నుంచి బంగారం పండించే రైతుల కంట కన్నీరు తెప్పించడం మంచిది కాదన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మాన నోటీసును ఇచ్చాయి. వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకునేందుకు హరివంశ్ సహకరించారని ఆరోపించాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఆర్జేడీ సహా 12 పార్టీలు ఈ నోటీసు ఇచ్చినట్లు కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ తెలిపారు. బిల్లులకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న సమయంలో సభను వాయిదా వేయాలని కోరినప్పటికీ డిప్యూటీ చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరించారని అహ్మద్ పటేల్ ఆరోపించారు. సంబంధిత మంత్రి సమాధానం ఇచ్చిన అనంతరం కూడా ఓటింగ్ నిర్వహించాలని కోరినప్పటికీ డిప్యూటీ చైర్మన్ వినిపించుకోలేదని అన్నారు.
మరోవైపు రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టిన సమయంలో సభ్యులు వ్యవహరించిన తీరు, సభలో జరిగిన పరిణామాలపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు పోడియం వద్దకు దూసుకురావడం వంటి సంఘటనలపై చర్చించినట్లు సమాచారం. డిప్యూటీ చైర్మన్ మైక్ లాగేందుకు ప్రయత్నించడం, బిల్లు ప్రతులను చించివేయటం వంటి ఘటనలకు పాల్పడిన సభ్యులపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, సహాయ మంత్రులు, రాజ్యసభ డిప్యూటీ నేత పీయూష్ గోయల్, ఇరు సభల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ప్రతిపక్షాలు ప్రదర్శించిన వైఖరిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తప్పుపట్టారు. పార్లమెంటు చరిత్రలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతుల ఆదాయాన్ని పెంచుతాయే తప్ప వారికి ఏమాత్రం నష్టం చేకూర్చవని పేర్కొన్నారు. के अंदर एक गलतफहमी पैदा करके केवल निहित राजनीतिक स्वार्थ को साधने की जो कोशिश की जा रही है, मैं समझता हूं कि स्वस्थ लोकतांत्रिक परंपराओं के यह अनुकूल नहीं है। और यह दोनों विधेयक, मैं कह सकता हूं, किसान और कृषि जगत दोनों के लिए यह ऐतिहासिक है। इसे लागू करने से स्वाभाविक रूप से किसानों की आमदनी बढ़ेगी, लेकिन किसानों के बीच गलतफहमी पैदा की जा रही है। एमएसपी समाप्त कर दी जाएगी, एपीएमसी समाप्त कर दी जाएगी। हकीकत यह है कि यह दोनों बिल प्रभावी होने के बाद हमारा किसान अपना माल भारत में जहां भी बेचना चाहता है पूरी आजादी के साथ बेच सकता है, जहां पर भी उसको अच्छी कीमत मिले। लेकिन सीधे उनके आसन पर तक चले जाना, और आसन तक जाना ही नहीं बल्कि आसन पर जाकर खड़े हो जाना, वहां पर जाकर रूल्स बुक को फाड़ डालना, वहां पर पहुंचकर रूल्स बुक को फाड़ना और अन्य भी जो कागजात रखे हुए थे उसे भी फाड़ दें। దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. ఈ నెల 23న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో కోవిడ్-19 తాజా పరిస్థితుల గురించి చర్చించనున్నారు. ఈ భేటీలో ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్నట్లు సమాచారం. దేశంలో కరోనా పరిస్థితులపై లోక్సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో టీఆర్ఎస్ సభ్యుడు నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికులను సోదరులుగా భావించి సాధ్యమైన సహాయం అందించిందని చెప్పారు. కరోనా రికవరీ రేటు రాష్ట్రంలో మెరుగ్గా ఉందన్నారు. జీడీపీ మెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దృష్టి పెట్టిందని తెలియజేశారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆ నిధులు విడుదల చేస్తే కోవిడ్ నియంత్రణపై ఖర్చు చేయడానికి వీలవుతుందని నామా అన్నారు. वो सब देख के हमारा जो केसीआर साहब ने, हमारा चीफ मिनिस्टर ने तेलंगाना का एपिडेमिक डिसीज का जो एक रेगुलेशंस लेके आया है, उसमें पूरा माइग्रेंट लेबर को कवर करने के लिए, पूरा माइग्रेंट लेबर को बचाने के लिए जितना भी माइग्रेंट लेबर, एक माइग्रेंट लेबर को हम लोग चुन के पूरा तेलंगाना में जितना दिन लॉकडाउन था वो लोग को जो है ना किसी तरह का तकलीफ नहीं था, खाने का तकलीफ नहीं था, रहने का तकलीफ नहीं था। उस तरह से हम लोग को सबको जो है ना वो लोगों को पालना किया है। जो हम लोगों को स्टेट गवर्नमेंट को जो देने का था मेनली जो है ना जीएसटी का कंपनसेशन का, वो कंपनसेशन के लिए ये हाउस में अभी 5 दफा बात की है। कम से कम जो ना आप ये पैसा रिलीज करे तो कोविड का टाइम में स्टेट गवर्नमेंट को सपोर्ट मिलेगा। उसी तरह से अदर फंड्स जो भी पेंडिंग है वो सब फंड्स देने से ये कोविड टाइम में जो है सबको हम लोग बचा देगा। రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సిఎస్ సోమేష్ కుమార్తో తాజా పరిస్థితిని సమీక్షించారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టర్లతో పాటు ఎస్పీలు, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందన్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉన్నందున సాధారణ కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయము ఏర్పడకుండా చూడాలన్నారు. ఇప్పటికే జారీ చేసిన ప్రోటోకాళ్లను తప్పనిసరిగా అనుసరించాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చు. ఇదే సమయంలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. గత 2-3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు పంటలు మునిగాయి. హైదరాబాద్లో ఈ మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే విద్యార్థులకు తరగతులు మాత్రం ఉండవు. పాఠ్యాంశాల్లో ఏమైనా సందేహాలుంటే టీచర్లు వాటిని నివృత్తి చేస్తారు. ఈ మేరకు అన్ని స్కూళ్లలోనూ సగం మంది టీచర్లు విధులకు హాజరు కానున్నారు. కేంద్రం వెలువరించిన అన్లాక్ 4 మార్గదర్శకాల ప్రకారం విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నందున ఉపాధ్యాయులను నిర్వర్తించాల్సిన బాధ్యతలు, ఇతర అంశాలపై వివిధ జిల్లాల విద్యాశాఖ అధికారులు ఇప్పటికే స్పష్టతనిచ్చారు. వివిధ జిల్లాల్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లలో టీచర్ల సందేహాలను డీఈఓలు నివృత్తి చేశారు. ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు విధులకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 12,06,000 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఒక్క రోజులో నిర్వహించిన పరీక్షల్లో ఇవే అత్యధికమని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇప్పటి వరకు కోవిడ్ పరీక్షలు 6,36,00,000 దాటాయి. మరోవైపు కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా మరింత మెరుగుపడి 79.68% పెరిగింది. నిన్న ఒక్కరోజు దేశవ్యాప్తంగా మరో 94,000 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్న కేసులు 43 లక్షలు దాటాయి. కాగా తాజాగా 94,612 పాజిటివ్ కేసులు బయటపడ్డాయని అధికారులు తెలియజేశారు. ఇదిలా ఉండగా రాజస్థాన్లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం జైపూర్ సహా 11 జిల్లా కేంద్రాల్లో 144 సెక్షన్ విధించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,137 కరోనా కేసులు నమోదు కాగా 8 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 1,71,000 దాటాయి. చికిత్స నుంచి కోలుకుని 1,39,700 మంది డిశ్చార్జ్ అయ్యారు. గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కరోనా కష్టకాలంలో పేదలకు ఆర్థిక భరోసానిస్తోంది. కోవిడ్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఉపాధి హామీ పథకం వెన్నుదన్నుగా నిలిచింది. పెద్దపల్లి జిల్లాలో ఈ పథకం అమలుపై ప్రత్యేక కథనం. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పెద్దపల్లి జిల్లాలో సత్ఫలితాలనిస్తోంది. కోవిడ్ సమయంలో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ పథకం చేయూతనిచ్చింది. పెద్దపల్లి జిల్లాలోని 13 రూరల్ మండలాల్లో ఉపాధి హామీ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. పని కావాలన్న ప్రతి జాబ్ కార్డు హోల్డర్కు ఉపాధి కల్పిస్తున్నారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా అధికారులు 95 రకాల పనులు చేయిస్తున్నారు. కూలీలు కాలువల పూడికతీత, రోడ్డు పక్కల పిచ్చి మొక్కల తొలగింపు, హరితహారం తదితర పనులు చేపడుతున్నారు. ఇతర పనులు లేని సమయంలో తమకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించటం వల్ల కూలీలు హర్షం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులు అందరికీ జూలపల్లి ఊళ్ళో అందరికీ పనులు జరిపిస్తున్నారు, అందరికి కల్పిస్తున్నారు. రోజుకు 40-50 మంది వస్తున్నారు సార్. మంచిగా పనులు జరుగుతున్నాయి, అందరికి డబ్బులు వస్తున్నాయి. 230 పడుతున్నాయి సార్, 200 పడుతున్నాయి. పాన్స్ జరిగింది. ఇక పల్లె ప్రకృతి వనం అని జరుగుతుంది. మా గ్రామంలో మేము ఉపాధి పనికి వస్తున్నాము. కూలీ 200 చిల్లర పడుతుంది. కూలీ చెట్లు పెట్టడం కానీ, మట్టి పని కానీ, పామ్ ఫండ్ పని కానీ, పంట కాలువలు, జంగల్ కటింగ్, ఇవన్నీ ఏ పని మనకు ఉంటే ఆ పని చేయడం జరుగుతుంది. మాకు అన్ని విధాలా బాగుంది. మా సర్పంచ్ గారు కానీ, మండలం నుంచి సార్లు కానీ మాకు ఉపాధి కల్పిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కమాన్పూర్ మండలంలో మొత్తం 5,040 జాబ్ కార్డులు ఉండగా ప్రతిరోజు సుమారు 3,200 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి వెంకటేష్ యాదవ్ తెలిపారు. తమ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మండల అధికారుల సాయంతో పూర్తి స్థాయిలో జాబ్ కార్డు కలిగిన వారందరికీ పని కల్పిస్తున్నామన్నారు. कम से कम 220 रुपये उनको डेली वेजेस गिरना बोल के उनको लेके आ रहे हैं. पूरे लोगों को हम ये रोड वर्क के वास्ते दूसरे 95 वर्क से इसमें उपाधि हामी पथकम में
जो गांव में हमारे को पंట कालवालू ये कैनाल्स भी कैनाल वर्क ये पूरे काम जो है सो उपाधि हामी पथकम में ले रहे हैं। तो ये कामों के वास्ते हमारे गौरव सरपंच एमपीटीसीस यहाँ पे जिला परिषद चेयरमैन साहब इन लोगों के पूरे लोगों के हम लोग सहायता लेकर ये पूरे उपाधि हामी पथकम में हम पूरे ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయించడం పట్ల ప్రజాప్రతినిధులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఇప్పుడు మాకు 95 రకాల పనులు ఉన్నాయి. 95 రకాల పనుల్లో జాబ్ కార్డులు 750 జాబ్ కార్డులు ఉన్నాయి. అందులో మాకు 455 కుటుంబాలు పనిచేస్తున్నారు. దానికి కూడా వాళ్ళు ఏం భయపడకుండా రావడం జరుగుతుంది, పనిచేస్తున్నారు. ఇప్పుడు పంట కాలువల పనులు కానివ్వండి, చెరువు కట్ట మీద ఈత చెట్లు పెట్టడం కానివ్వండి, ఇప్పుడు పామ్ పాండ్స్ చేయడం జరిగింది. ఇక్కడ కెనాలి పొంటి కూడా చెట్లు పెట్టడం జరిగింది. మాకు ఆమ్లెట్ ఒక ములకలపల్లి ఉంటుంది, ములకలపల్లిని కూడా చురుగ్గా పనులు సాగుతున్నాయి. మొన్ననే 500 మొక్కలు పెట్టడం జరిగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం మన దేశ జనాభాలో సగం మందికి పైగా జనాభా ఆరోగ్యవంతులుగా లేరని వెల్లడైంది. దీనికి ముఖ్య కారణం ప్రజలు పౌష్టికాహారాన్ని తీసుకుపోవటమని వైద్యులు చెబుతున్నారు. పౌష్టికాహార ఆవశ్యకతపై ప్రజల్లో మరింత అవగాహనను పెంచేందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో పౌష్టికాహార మాసోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. దీనిపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. 2015-16లో రూపొందించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం పౌష్టికాహారం లోపం వల్లే దేశంలో తక్కువ బరువు ఉన్న శిశువులు జన్మిస్తున్నారని, 6 ఏళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా లేదని, కిశోర బాలికల్లో రక్తహీనత ఉన్న కారణంగా అధిక మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడైంది. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ అంటే న్యూట్రిషన్ మిషన్ను ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018 మార్చి 8న రాజస్థాన్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. పోషణ్ అభియాన్ పథకం ద్వారా ప్రస్తుతం ఉన్న పౌష్టికాహార పథకాలను సమీక్షించి వాటిని మరింత పటిష్టంగా మిషన్ మోడ్లో అమలు చేయటమే ప్రభుత్వ ఉద్దేశ్యం. 2022 నాటికి భావి భారత పౌరులు, బాలింతలు, గర్భిణీ స్త్రీలలో కుపోషకం అంటే పౌష్టికాహార లోపాన్ని వీలైనంత మేర తగ్గించటమే ప్రభుత్వ లక్ష్యమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ ఆవుల లక్ష్మయ్య చెబుతున్నారు. దూరదర్శన్ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో మనం జరుపుకుంటున్న పోషణ్ అభియాన్ మాసోత్సవాల ప్రాధాన్యతను వివరించారు. పోషణ్ మాలో మెయిన్ ఏంటంటే మనకు న్యూట్రిషన్ లిటరసీ అంటే ఈ పోషణకు సంబంధించిన లిటరసీ ఏదైతే ఉండదో, దాని పరిజ్ఞానాన్ని ఏదైతే ఉందో అది అందరికీ అందుబాటులో తీసుకురావాలి ఈ నెల మొత్తం అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ పోషణ్ మాను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పోషణ్ మాన్ అనేది ఒక జనాందోళన్ అంటే ఒక పాపులేషన్ మూమెంట్, జనాందోళన తీసుకొచ్చి ఇందులో మనకు అన్ని రకాల సర్వీసెస్ ఏవైతున్నాయో మెయిన్గా ఈ యాంటీనాటల్ కేర్ కానీ, తర్వాత IYCF ఇన్ఫాంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ కానీ, ఇందులో ఇన్ఫాంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీస్లో 6 లక్షణాలు, 6 ముఖ్యమైన ఉద్దేశాలు, ముఖ్యమైన ఇండికేటర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకు ఈ తర్వాత ఇమీడియట్గా పుట్టిన తర్వాత ముర్రు పాలు తాగించడము, తర్వాత ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ 6 months వరకు కొనసాగించటము, తర్వాత 7వ నెలల కంపల్సరీ కాంప్లిమెంటరీ ఫీడింగ్ను మనం ఇనిషియేట్ చేయటము, తర్వాత 4వది ఏంటంటే ప్రధానమైనది ఏంటంటే ఒక 6 నెలల తర్వాత నుంచి 1 year నుంచి 2 year పిల్లలకి మనము ఒక బలవంతమైన బ్యాలెన్స్డ్ డైట్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ను డైటరీ డైవర్సిఫికేషన్ మనం సాధించేటట్టు చేసుకోవటము, ఇవి ప్రధాన లక్షణాలు. సో దీనివల్ల ఒక తల్లి కనుక ఒక 1 hour లోపలనే, 1 గంట లోపలనే తల్లిపాలు పట్టిస్తే మనం 22% మరణాలను కూడా తగ్గించవచ్చు అనేది మనకు WHO ల్యాన్సెట్ పబ్లికేషను వీటి వల్ల సైంటిఫిక్ ఆధారాలతోటి చెప్పడం జరుగుతుంది. సో అది మనం ఇంతవరకు మనం సాధించింది ఓన్లీ 56% తల్లులు మాత్రమే ఇది చేయగలుగుతున్నారు. దీన్ని 100% తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ పోషణ్ మా అటువంటి సందర్భంగా దీన్ని చాలా అందరి తల్లులకు ఈ ఎడ్యుకేషన్ అనేది మనం అందరికీ పంచి అందరి తల్లులు ఇలాంటి ప్రాక్టీసు చేయాలని ఈ ఉద్దేశము. 2018లో 315 జిల్లాల్లో ప్రారంభించిన పోషణ్ అభియాన్ పథకాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించారు. ప్రస్తుతం కోవిడ్-19 వైరస్ నేపథ్యంలో పౌష్టికాహారం ఆవశ్యకత మరింత పెరిగింది. కరోనా వైరస్ను ఎదుర్కోవటానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రి గంగుల కమలాకర్తో కలిసి తలసాని మాట్లాడుతూ మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ లాంటి పథకాలు దేశానికి ఆదర్శమన్నారు. ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించిందనే సమాచారాన్ని మీడియాకు అందజేస్తామన్నారు. కరోనాతో ప్రపంచం అతలాకుతలమైనప్పటికీ 1,02,00,000 ఎకరాల పంటలను కొనుగోలు చేశామన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు సీఎం కేసీఆర్ రెవెన్యూ చట్టాన్ని తెచ్చారని తెలిపారు. రైతు వేదికల నిర్మాణం పూర్తి కావస్తోందని, దసరా రోజున రైతు వేదికలను ప్రారంభిస్తామని చెప్పారు. 1,02,00,000 ఎకరాలు ఆ రైతాంగం మరి కరోనా వచ్చింది, మనం బయటికి పోతామా, మన యొక్క పంట ఎట్లా అనేటువంటి డైలమాలో ఉన్నటువంటి సందర్భంలో ఒక దేవుడిలాగా వచ్చి నేను కొంటాను, వారం రోజుల లోపలనే ఆ పంట కొనుక్కోడు. కాబట్టి 1-2 అని కాదు, అన్ని కార్యక్రమాలు ఒకవైపున కులవృత్తుల మీద ఆధారపడ్డటువంటి జీవితాల్లో వెలుగు నింపడానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి. ఈరోజు గంగపుత్రులు, ముదిరాజు, దాంతోపాటు నీతన్న, గీతన్న, మరి రజకులు కానీ, నాయ బ్రాహ్మణులు కానీ, అంటే అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలనేటువంటి గొప్ప సంకల్పం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు. డెఫినెట్గా మేమందరం కూడా వారి యొక్క నాయకత్వంలో పనిచేస్తూ తప్పకుండా మా యొక్క నియోజకవర్గాలు కానీ, జిల్లాల అభివృద్ధి కోసం కానీ మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి అంశాలను మీరు చూస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. రెండోది పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. మీరు చూస్తున్నారు, ప్రతి మండలానికి, ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్ ఇవ్వడం, దాంతోపాటు ఆ యొక్క గ్రామ పంచాయతీకి ఒక డైరెక్షన్ ఇవ్వడం, బ్రహ్మాండంగా అక్కడ చెట్లు పెంచడం కానీ, పిచ్చి మొక్కలు తీసేయడం కానీ, డెబ్రీస్ తీసేయడం కానీ, ఆ చెట్లకు నీళ్లు పోయడం కానివ్వండి, చెట్లు పెంచడం కానివ్వండి, మంచి వైకుంఠ ధామాలు ఉండే విధంగా. అంటే ఈరోజు చెప్పుకుంటూ పోతే ఇంత గొప్పగా ఈరోజు రైతు వేదికలు కూడా, అంటే రైతులందరూ ఒక దగ్గర కూర్చొని వారు వారి గ్రామాన్ని గురించి కానీ, లేకపోతే వారు వేసినటువంటి పంట గురించి కానీ అన్ని అంశాలు మాట్లాడుకోవడానికి రైతు వేదికలు మరి ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి. మరి దసరా నాడు అన్ని కూడా ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డిపేట గ్రామంలో 22 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే రైతు వేదిక భవనానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం వర్మీ కంపోస్ట్, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక రెడ్డి ఫంక్షన్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు పంపిణీ చేశారు. దుబ్బాక నియోజకవర్గ పరిధిలో 546 స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు 17,58,08,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగుల జీతాలకు పోతవేసి రైతులకు సాయం అందించామన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తల సమాహారం ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించింది. ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మర్స్ సర్వీస్ బిల్లులకు మూజువానీ ఓటుతో ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ ప్రకటించారు. కాంగ్రెస్, తెరాస, శిరోమణి అకాలీదళ్తో సహా 14 పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించినప్పటికీ ఆమోదం లభించింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యధిక కేసులు నమోదవుతున్న 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్తో పాటు మరో 4 రాష్ట్రాల సీఎంలతో ఈ నెల 23న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి నివారణకు ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న చర్యలపై ప్రధాని చర్చిస్తారు. దేశంలోనే దాదాపు 60% కేసులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లోనే నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ హాల్ టికెట్లు ఈ నెల 21 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు కన్వీనర్ మృణాలని తెలిపారు. అక్టోబర్ 1, 3 తేదీల్లో టీఎస్ ఎడ్సెట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 1న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అక్టోబర్ 3వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ జరిగే సమయంలో వ్యక్తులపై దాడులు జరిగితే ఎన్నికల కమిషన్ బాధితులకు చెల్లించే నష్టపరిహార ప్రక్రియ స్థితిని పర్యవేక్షించడానికి జాతీయ స్థాయిలో కొత్తగా డేటాబేస్ను ఏర్పాటు చేయనున్నారు. నష్టపరిహారం చెల్లింపులు ఇకపై ఆలస్యం కాకుండా పర్యవేక్షించేందుకు ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఎన్నికల సంఘం అదనపు బాధ్యతలను త్వరలో కేటాయించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్న క్రెడిట్ ఆఫీసర్, రిస్క్ మేనేజర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 30. పూర్తి వివరాలకు bankofindia.co.in వెబ్సైట్ చూడొచ్చు. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం. రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయని ప్రతిపక్షాల విమర్శలు. పంటలకు కనీస మద్దతు ధరను కొనసాగిస్తామని ప్రధాని హామీ. బిల్లుల ఆమోదం రైతుకు శుభసూచకమని వెల్లడి. రాజ్యసభలో ప్రతిపక్షాల తీరును ఖండించిన రక్షణ మంత్రి. రైతులను తప్పుదోవ పట్టించే వైఖరిని విడనాడాలని హితవు. రాష్ట్రంలో వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష. అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ఆదేశం. విద్యార్థులు లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం. ఆన్లైన్ పాఠాల్లో విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేయనున్న టీచర్లు.